హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను లెమన్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను అండి. లెమన్ రైస్ ప్రాసెస్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. నేను ముందుగా ఒక పొయ్యి మీద రైస్ని కుక్ చేసుకుంటున్నాను. ఆ టైంలో పిల్లలకు వాటర్ బాటిల్స్ కోసం హీట్ వాటర్ కోసం ఇంకో బౌల్లో పెట్టాను. ఇందాక చెప్పాను కదండి, దీనికి కావాల్సిన చాలా తక్కువ పదార్థాలని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు సరిపోతుంది. అండ్ నేను 1 గ్లాస్ రైస్కి చిన్నవి 2 నిమ్మకాయలు తీసుకున్నాను. వాటిని రసం చేసుకొని అందులో ఉప్పు వేసి పెట్టుకోవాలి, లేకపోతే పులిహోర అన్నది చేదు వస్తుంది. కంపల్సరీగా రసంలో ఉప్పు వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. వాటర్ హీట్ అయిపోయాయి, సో నేను వాటర్ బాటిల్స్లో ఫిల్ చేస్తున్నాను. చేసి పిల్లలకు కూడా వాటర్ పెట్టేస్తాను. మనకి ఇక్కడ రైస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో నేను పిల్లల్ని రెడీ చేస్తాను. యాక్చువల్లీ పిల్లలు వాళ్ళు రెడీ అవుతారు. ఖ్యాతికి జడలు వేయడం కానీ ఫేస్కి కానీ కొంచెం నేను రెడీ చేస్తాను, మిగిలిందంతా వాళ్ళే రెడీ అవుతారు. ఇప్పుడు నేను పోపుకు రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్, మనం రెగ్యులర్గా వాడే పోపుకు వాడేవే పులిహోరకు కూడా వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు వేసుకుంటే మనం జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అదన్నది నెససరీ ఏం కాదు, బట్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ కరివేపాకు. అయితే ఏ పోపు అయినా సరే మనం మంచి ఫ్లేవర్ రావాలంటే దాన్ని దోరగా వేగనివ్వాలి. వేగితేనే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ పోపులో నేను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 వాడుతున్నా అండి. నిమ్మకాయ పులిహోర అండ్ మామిడికాయ పులిహోరలకు నేను పచ్చిమిర్చి కూడా వాడతాను, చింతపండు పులిహోరకి అయితే వాడను. 4-5 ఎండుమిర్చి తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా దోరగా వేగనివ్వాలి. పులిహోరకు కంపల్సరీగా కరివేపాకు ఉండాలండి, ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటంతా దోరగా వేగిన తర్వాత నేను ఇంగువ వాడుతున్నాను. ఇంగువ అన్నది పులిహోరలలో అండ్ కొన్ని కూరగాయలలో వాడటం చాలా మంచిది. అది ఫ్లేవర్ కోసం ఉపయోగపడుతుంది అండ్ పిల్లలకు స్టమక్లో వచ్చే చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఈ పులిహోర పోపు అన్నది రెడీ అయిందండి. సైడ్కి పెట్టుకొని ఈరోజు మార్నింగ్ తిని వెళ్ళడానికి కోసము నేను జీరా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, మనం ఎప్పుడు వేసుకునేది అంటే పోపులలో మనం జీలకర్ర వేసుకుంటాం కదా, దీనికంటే డబుల్ అంటే 1 స్పూన్ వాడితే ఇక్కడ 2 స్పూన్స్ వరకు వాడాలి. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వాడాలి. దీంట్లో పచ్చిమిర్చి వాడడం అన్నది మన ఇష్టం, వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. బట్ ఇందులో పసుపు వేయొద్దు. జీరా రైస్కి వేయకుండా వీటంతా వేగించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ 2 వేసి మంచి దోరగా వేగనివ్వాలి. ఈలోపు మనం రైస్ని అంతా కూడా పొడిగా చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. అలా రైస్కి సాల్ట్ పట్టియడం వల్ల మనకు టోటల్ జీరా రైస్ అంతా కూడా ఒక్కటే ఫ్లేవర్కే వస్తుంది. రైస్లో ఉప్పు కలిపినప్పుడే మనం కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను పిల్లల కోసము అంటే ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడు నేను జీలకర్ర పొడిని ఏం వాడను, డైరెక్ట్ ఇలానే చేస్తాను. ఇదంతా కూడా వేగనివ్వాలి. అంటే మనం జీరా రైస్ ఏంటంటే స్పెషల్ ఎక్కువ కలపడము, దోరగా వేగడం అనేది దీంట్లో స్పెషల్. అప్పుడే మనకు కొత్త టేస్ట్ అన్నది వస్తుంది. ఇందులో నిమ్మకాయ అన్నది మస్ట్ అండ్ షుడ్ కాదండి, మన టేస్ట్ని బట్టి మనం వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వేయలేదు. లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ రైస్ని బౌల్లో చల్లారబెట్టుకున్నాను. దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసం, ఉప్పు, వాటర్ ఉన్నాయి కదా, దాన్ని వేసుకోవాలి. అయితే దాన్ని విడివిడిగా చల్లినట్టుగా వేయాలి, ఒక్క దగ్గర అసలు పోయొద్దు. తర్వాత ఈ పోపు వేసి కలిపేసుకుంటే మనకు నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది. నెక్స్ట్ స్నాక్స్కి వచ్చేసి నేను ఈరోజు పోమోగ్రనేట్ పెడుతున్నాను. లంచ్కి లెమన్ రైస్, స్నాక్స్ పోమోగ్రనేట్ అండ్ ఎప్పట్లాగా నేను 2 క్యారెట్స్, ఇద్దరికి 2 క్యారెట్స్ పెట్టాను. ఇవంతా రెడీ చేస్తుంటే క్యారెట్లను చూసి పోలో చాలా అల్లరి చేస్తున్నాడు, మనం పెట్టాగండి. సో 1 క్యారెట్ ఇవ్వడం నేను మర్చిపోయాను. నేను డైలీ స్పెషల్గా వీడియో అయితే చేసి పెట్టట్లేదండి. పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో దాన్ని నేను మార్నింగ్ లాగా పెడుతున్నాను.
నేను చేసే ఫుడ్ రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా పోలోకి క్యారెట్ పెట్టేస్తున్నాను. సన్నగా తురిమి ఇస్తాను వానికి. బాయ్ నాన్న.